ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకొక కొత్త శకం అనుకోండి, లేకపోతే కొత్త విధానం అనుకోండి, ఏదైనా అవును. అవును. కానివ్వండి. వైఎస్ షర్మిల గారు రేపు కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్గా జాయిన్ అవబోతున్నారు, బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సో ఆవిడ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఏ విధంగా మార్చబోతుందంటారు? ఈరోజు చెప్తున్నాను మీకు, ఉమ్, చాలా ప్రభావాన్ని చూపిస్తుందండి. ఉమ్, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్, ఉమ్, మై ఇంప్రెషన్ ఈజ్ ఉమ్, వైఎస్ షర్మిల ఈజ్ ఫార్ 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 బెటర్ దెన్ ఉమ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అవునా? చెప్తా, కారణాలు చెప్తా. చెప్పండి. అవునా కాదో మీరే చెప్పండి. ఉమ్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి లక్ష్మణుడు లాంటి తమ్ముడు వివేకానంద రెడ్డి. లక్ష్మణుడు లాంటి తమ్ముడు ఎందుకన్నానంటే ఆయన అంటే పంచ ప్రాణాలు. ఉమ్, ఆ వివేకానంద రెడ్డిని కేవలం అవినాష్ రెడ్డి ఎంపీ సీటు కోసం ఏం జరిగిందో అందరికీ తెలుసు. మనం ప్రత్యేకించి దాన్ని వ్యాఖ్యానించవలసిన అవసరం లేదు. ఓకే. కానీ షర్మిల ఆ విషయంలో ముందుంది. ఉమ్, ముందుండి సరైన, అంటే ఎవరైతే నిజానిజాలు నీకు తేలిపోయాయి కదా, సరైన శిక్ష పడవలసిందే అని చెప్పింది. ఉమ్, నువ్వు తాత్సారం చేసుకుంటూ వస్తున్నావు. నువ్వు ఎంత దూరం వెళ్ళావంటే ఇక్కడ సునీతని పిలిచి, ఏమమ్మా పోయిన వాళ్ళతో మనతో వస్తారా పోతారా, ఎందుకు నలుగురిలో పడతావు అని చెప్పేసి అంటే సున్నితంగా అంటే బాగా సుతారంగా మందలిస్తూ ఉమ్, చివరిలో ఒకటి అన్నాడు అన్నమాట. ఏమవుతాయి ఇప్పుడు, ఏమవుతాయి, నాకు 13 కేసులు ఉన్నాయి, 14వ అవుతుంది కేసు. ఏమవుతుంది, అవినాష్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరిపోతాడు అని చెప్పావు కదా. అంటే ఏంటి, నీకు 14వ కేసు అవుతుంది, నీ కేసుల్ని ప్రభుత్వం ఏమి చేయలేదు. అక్కడ బీజేపీకి వెళ్ళిపోతే బీజేపీ కూడా ఏమి చేయలేదు. మనకి లా అండ్ ఆర్డర్స్ లేవు, సిబిసిఐడి లేదు, ఏది అసలు వ్యవస్థలే లేవు. వీటన్నిటికీ అత్యధికంగా మాట్లాడావు. అలా మాట్లాడచ్చా? షర్మిల అలా మాట్లాడలేదు. తప్పు చేసే వాళ్ళు శిక్షించమని చెప్పి మాట్లాడింది. అవును. ఒకటి సిబిఐకి వాంగ్మూలం కూడా ఇచ్చారు ఆవిడ. అవును. ఇకపోయినట్టయితే ఆవిడ పోరాటం చేస్తున్నప్పుడు ఇష్యూ బేస్డ్గా పోరాటం చేసింది. ఇక్కడ తెలంగాణలో కానీ, తెలంగాణలో విద్యార్థుల మీద పోరాటం చేసింది, నిరుద్యోగుల మీద పోరాటం చేసింది. ఇప్పుడు అస్తవ్యస్తమైనటువంటి ఇప్పుడు దాన్ని ఏమంటారు తాయిలాలు అందని వాళ్ళ గురించి ఫైట్ చేసింది అన్నమాట. ఆవిడ మరి ఉద్యోగాల కోసం ఫైట్ చేయడం నిజమే కదా. అవును. ఈరోజు ఎవరి కోసం అయితే ఫైట్ చేసిందో ఈరోజు వాళ్ళ ఉద్యోగస్తుల పట్ల ఇంకా అంటే మన తెలంగాణ మన పబ్లిక్ సర్వీస్ కమిషను వాడి పనులు లేవు. చైర్మన్గా పెట్టిన వాడేమో ఇంకా సెలవు పెట్టి వెళ్ళిపోతున్నారు. అసలు ఉద్యోగాలు నియామకాలు లేవు. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నారు, నీళ్లు నిధులు నియామకాలు, ఇన్ని వేరే నియామకాలు దొరికింది. ఫైట్ చేసింది. ఫైట్ చేయడంలో మాత్రం చాలా ఫెరోషియస్గా చేసింది. అడ్డగోలుగా చేయలేదు, ఇష్యూ బేస్డ్గా వాదిస్తూ చేసింది అన్నమాట. అవును. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఇది డూప్లికేట్ అని చెప్పింది. అది మొట్టమొదటిగా చెప్పాను నేను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే పేరు పెట్టా తప్ప దాని మీద పైసా ఖర్చు పెట్టలేదని చెప్పాను నేను. అంతే కదా. అదే కదా ఇప్పుడు ఈరోజు అవుతుంది. ఆ రోజు అందరూ అన్నారు, మీరు ఎందుకు అలా చెప్తున్నారంటే, అంటే ఇష్యూ బేస్డ్గా ఆర్గ్యుమెంట్ చేయడం అన్నది రాజకీయ నాయకులకి ప్రధానంగా కావాల్సినటువంటి అవసరం అయింది. తర్వాత ఆవిడ అంటే మీ అన్నా చెల్లుడు అనేటువంటి విషయం కాకుండా మీరు గమనించినట్టయితే కేసీఆర్ని ఏవైతే మాటలతో తిట్టేదో అవన్నీ అక్కడ వర్తిస్తాయి. ఓకే, మీకు అర్థమైందా? ప్రజలు పట్టించుకోరా అంటారు. ఈ ప్రజలు ఇలా ఈ విధంగా అటువంటి జీవన మన సమస్య ఏర్పడుతుంటే మీరు ఏమైనా పట్టించుకుంటారా, ఫామ్ హౌస్లో పడుకుంటారా అంటే ఇదంతా ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో ఆయన పడుకుంటున్నారు. అంటే ఏంటి అంటే అంటే రాజకీయాల్లో అంత చక్కగా జైపాల్ రెడ్డి చేసేవాడు అన్నమాట. సుతారంగా మాట్లాడుతూ సున్నితంగా చురకలించడం ఆ తెలివితేటలు ఆడుకున్నాయి. మొన్న చాలా అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శించింది ఎక్కడ, కొడుకు నిశ్చితార్థంలో. ఏంటంటే ఎంత డిప్లొమాటిక్గా వెళ్ళిందండి. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇన్విటేషన్ ఇచ్చినట్టుగా మనం అనుకోవాలి. అవునవును. ఎందుకంటే మన విజయాలు చూపించలేదు, చూపించలేదు, ఏదో సానుకూలంగా స్పందించారంటే నువ్వు ఎవరో క్లోర్స్ ఆఫ్ పబ్లిక్లో నువ్వు ఒకదానివి అని అర్థం వచ్చేలా మాట్లాడావు. తెలివితేటలు సానుకూలంగా స్పందించారన్నావు. ఆవిడ డిప్లొమసీని నేను ఎక్కడ గౌరవిస్తున్నానంటే, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళావు, భట్టి దగ్గరికి వెళ్ళావు, తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళావు, బిడ్డలాగా ఆదరించి చాలా ఉప్పొంగిపోయావు అన్నమాట. తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళావు. అంటే ఏమిటి, ఇలా నలుగురిని కలుపుకొని పోవడం అన్నది
రాజకీయ నాయకుడే కదండి, ఏ నాయకుడికైనా నలుగురిని కలుపుకుంటూ ఇన్స్టిట్యూట్లో నలుగురిని కలుపుకుంటేనే ఆయన Correct, నాయకుడు correct. అంటారు అనమాట. అవును. అంటే మొన్న పెళ్ళికి వచ్చినప్పుడు కూడా అమాంతంగా వెళ్ళిపోయి కౌరించుకోకుండా ఏడవకుండా చాలా డిప్లొమాటిక్గా సైడ్ అయింది. చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఆవిడ. చూసారా, చాలా బ్యాలెన్స్ కాదు ఆ ఫోటోలో కూడా ఎక్కడో వెనకాల జస్ట్ అట్లా ఉన్నారు. ఉంది మాట. అంటే ఏమిటి, ఒకవేళ ఉన్నట్టు మనమే రాస్తాం కదా. అవును. నిన్నేమో తిట్టుకొని ఈరోజు బాగా కావలించుకుంటున్నాడు, చెల్లమ్మని ఏడుస్తాడు, అదంతా మరి ఏంటో ఏమనుకోని శర్మిల మీద చాలా పెద్ద బ్యాడ్ బ్లాక్ మార్క్ పడేది అన్నమాట. ఒకవేళ అన్నయ్యని గట్టిగా కావలించుకొని వాళ్ళు ఉన్నట్టయితే ఈయన మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా పోస్టర్లు వేసేస్తారు అంతే. వేసేసి మీ ఇద్దరం ఒకటే ప్రేమ, మమ్మల్ని ఎవరు విడదీయలేరు, ఆ దేవుడు కూడా విడదీయలేడు అని చెప్పేస్తారు అనమాట. దానికి ఫోటోకి కూడా అవకాశం ఇవ్వకుండా, అంటే ఆ జగన్ తర్వాత భారతి, భారతి తర్వాత విజయమ్మ తర్వాత నిల్చుంది. అవును. అది అర్థమైందా? అంటే ఆ తెలివితేటలు చెప్తున్నాను అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడండి అట్లా చీఫ్ మినిస్టర్గా సంతకం పెట్టగానే ప్రజావేదిక కూల్చేసాడు. అక్కడే అంత తెలివితేటలు చల్లారిపోయినాయి. అంతే కదా. అవును. ఈ ప్రజావేదిక ఏం చేసింది? అది ప్రజావేదిక అంటే చంద్రబాబు నాయుడు ఈరోజు కూర్చున్నాడండి, రేపొద్దు నువ్వు కూర్చుంటావు, నీ తరఫు ఇంకోళ్ళు కూర్చుంటారు. అవి 10 కోట్లు ఖర్చు పెట్టి అది స్పెషల్ రూమ్ అండి. ఇప్పుడు జడ్జీలు ఉంటారండి, ఎవరో రాంగ్ తీర్పు చెప్పి ఆయన ఒకసారి పాలి విరిచి వెళ్ళిపోతాడండి. తప్పుడు తీర్పు చెప్పవలసినట్టయితే ఆ తీర్పు చదివేసి పాలి విరిచి వెళ్ళిపోతారండి. సరే, ఇక్కడ తప్పుడు తీర్పు చెప్పాడు కదా, ఆ కుర్చీలో నేను కూర్చొనంటే పో నువ్వు లేదు కూడా వస్తాడు. అంటే అంత తెలివి తక్కువతనాలన్నీ కూడా వరుసగా బయటపడుతూ వస్తున్నాయి. ఈవిడ అంచెలంచెలుగా పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళింది, సోనియా గాంధీ దగ్గర నుంచి పోరాపాలన్నీ తెలుసుకుంది, రాహుల్ గాంధీని మెప్పించింది. నువ్వు సమర్థురాలవని అనుకున్నారు వాళ్ళు. లేదు, ఇక్కడ కాదు, నువ్వు ఉండవలసింది అంటే 135 సంవత్సరాల తాలూ కాంగ్రెస్ పార్టీ అండి. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అంటే మాట్లాడటండి. అందువల్ల అక్కడ నువ్వు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాలూకు అధ్యక్షురాలుగా ఉండమని చెప్పారన్నమాట. జాతీయ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తాలూకు అధ్యక్షురాలుగా రేపు ఉండబోతుందండి. వైసీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి తాలూకు భక్తులు అందరూ వచ్చి చేస్తారండి కాంగ్రెస్లో, మన కాంగ్రెస్ పార్టీలో. తర్వాత ఏం చేసిందంటే, ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలో నిస్త్రాణంగా పడి ఉన్నారో వాళ్ళందరినీ మంచి చేసుకుంది. మీ బ్లెస్సింగ్స్ కావాలంది, వాళ్ళకి కూడా కావాల్సింది అదే కదా. రేపు ఏదో మన 2024 ఎలక్షన్స్లో నువ్వు వీళ్ళు గెలిచేస్తారని చెప్పడం లేదు. అది కోమా స్టేజ్లో పడి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ జవసత్వాలు ఇచ్చేందుకు పంపించారు. ఆ జవసత్వాలు ఇస్తుంది మాట. ఎందుకంటే తనకి ఒక రాజకీయ నాయకురాలుగా ఎదగాలనేది వెనతో పెట్టిన విద్య. యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారికి బాగా ఆత్మీయులు, బాగా ప్రియులు ఎవరంటే ఒక మన షర్మిల గారే బాగా ఇష్టమైనటువంటి ఆయన పాపాని పిలిచేవారు. అంటే చిన్నప్పటి నుంచి కూడా పాపాని పిలిచేవారు, ఒళ్ళు కూర్చోబెట్టుకునేవారు. రాజశేఖర రెడ్డి గారిలో ఉన్న మంచితనం, అంటే స్పాంటేనియస్గా డెసిషన్ తీసుకున్నటువంటి తెలివితేటలు, తనను తాను ప్రొజెక్ట్ చేసి ఫోకస్ చేసుకున్నటువంటి తెలివితేటలు చాలా ఉన్నాయి చాకచక్యం షర్మిలకి. అంటే ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ అంతా ఒకసారి చైతన్యంతో లేస్తుంది. తర్వాత నిస్త్రాణంగా ఉన్నటువంటి నాయకులు అందరూ మళ్ళీ పాత ఖద్దరు బట్టలన్నీ దులిపేసి మళ్ళీ ఇసిరి చేయించుకొని వస్తారు. రెండోది. మూడోది ఏంటంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు చాలామంది ఉన్నారు. అసంతృప్తులతో పాటు రాజశేఖర రెడ్డి గారి భక్తులు ఉన్నారండి. రామారావు గారికి, రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన విశేషం ఏంటంటే, ఇప్పటికి కూడా మర్చిపోవటం లేదు ఎవరు. ఆయన్ని మర్చిపోవటం లేదు, ఈయన్ని మర్చిపోవటం లేదు. అందువల్ల వాళ్ళందరూ ఇక్కడికి వస్తారండి. వాళ్ళకి కావాల్సింది అక్కడ 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టేసి ఆయన కాలికి చెప్పులాగా ఉండవేంట్రా బాబు. ఏదో ఆ డబ్బు ఏదో ఖర్చు పెట్టి ఆ బయట పార్టీలో ఉన్నట్టయితే మనకు ఏదో ఒక గౌరవం మనకు దక్కుతుంది కదా. ఇక్కడ ఎవరండి ఆ 5గురు తప్ప ఎవరు కనిపిస్తున్నారో చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? కాదంటే అన్ని శాఖల తాలూకు మంత్రిగా సజ్జల రామకృష్ణ రెడ్డి ఆయన ఉన్నాడు. అన్ని శాఖలకి ఆయనే. అసలు ఈజ్ నోవేర్ కన్సర్న్ విత్ ది గవర్నమెంట్. అంతేగాని ఆయన పూర్తిగా ఆర్డర్స్ జారీ చేస్తున్నాడు, ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు. ఎవరు అంటే ఒక ఎలుగెత్తి ధర్నా చేస్తున్నా ధర్నాకి ఈయన సమాధానం. ఎవరైనా సమస్యలు పరిష్కరించమని కోరినట్టు ఈయనే సమాధానం. అమరావతికి ఈయనే సమాధానం. ఏదైనప్పుడు కూడా ఆయనే.
1.5 అన్నిటి కూడా ఆయన అయిపోతున్నాడు అనమాట. ఇంత నిరాశ నిస్పృహల మధ్య ఉండే బదులు చక్కగా వైఎస్ మన శర్మలం పార్టీకి వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ చిన్న ప్రమాదం ఉంటుంది. ఏంటంటే ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి గెలుస్తుంది అనుకుంటున్నాం కదా, ఇక్కడ కొంచెం ఒక ప్రాబ్లం వస్తుందండి. ఆ ఓట్లు చీలే ప్రాబ్లం వస్తుంది. ఓట్లు చీలే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీకు అనిల్ కుమార్ షర్మిల మొగుడు అంటే ఆయన పాత్ర చిన్నదేం కాదు. టోటల్ ఈ క్రిస్టియానిటీ బెల్ట్ అంతా ఆయన కవర్ చేశాడు. ఓకే, మీకు అర్థమైందా? ఒక క్రిస్టియానిటీ బెల్ట్ అంతా అలాగా కవర్ చేశాడనమాట. ఆ ఓట్లు మళ్ళీ షర్మిలకు వస్తాయి. క్రిస్టియానిటీ బెల్ట్ తాలూకు ఓట్స్ ఎవరెవరైతే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి వేద్దామని అనుకుంటారో వీళ్ళు బాండింగ్ ఉంటుంది వీళ్ళ మధ్య. ఆయన మత గురువు కదా ఆయన చెప్తే కొంత బాండింగ్ ఉంటుంది. ఆ ఓట్లు చీలే ప్రమాదం ఉంది. కానీ వైఎస్ షర్మిల గారు మాత్రం తీవ్రమైన ప్రభావం చూపిస్తారండి. తీవ్రమైన అంటే ఒక మతానికి చెందిన ఓట్లు చీలిపోవడం ఒకటి, తర్వాత అసంతృప్తులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నవారు మారి ఈ పార్టీలోకి రావడం ఒకటి. తర్వాత మూడవది ఏమిటంటే టగ్ ఇద్దరి మధ్య తీవ్రంగా ఉండాలి. ఎవరు కొంచెం డిప్లొమాటిక్గా మాట్లాడినా సరే జనం ఎత్తి చూపిస్తారు, దీనికోసమైనా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చావు అని. అంటే ఏంటి, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో నీ అన్నను నువ్వు సమర్థించకూడదు. సమర్థిస్తే నువ్వు ఒప్పుకోం. అంటే అన్న పాలసీలు చెప్తున్నాను, అన్న పాలసీలు నువ్వు సమర్థించకూడదు. తర్వాత రేపు పొద్దున్న ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత మీకు మరి తెలుగుదేశం పార్టీ జనసేనకు ఉంటుంది. అప్పుడు ఎలాగుంటుంది అన్నది ఇప్పుడు తెలుసు బాగా. ఏంటంటే గురువు గారికి ఒక బాణం వేసి కొట్టే అర్జునుడు లాంటి వ్యూహ రచన చేయగల సమర్థురాలు ఆవిడ. ఏముంటుంది, చంద్రబాబు నాయుడుకో బాణం వేస్తుంది, నమస్కార బాణం. పవన్ కళ్యాణ్కి నమస్కారం బాణం వేస్తుంది. ఇది కేవలం మీరంటే నాకు గౌరవం కొద్దీ నాకున్న భక్తి పురస్సరంగా వేసింది. కానీ మీ పాలసీ మీది, నా పాలసీ జనం మనిషిని నేను అంటదన్నమాట. తను నాయకురాలుగా తను బాగా ఫోకస్ చేసుకుంటుంది. ఫోకస్ చేసుకోవడం తెలుసు. అయితే రేపు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారా లేదా, ఏ రకంగా విమర్శిస్తారు? ఎందుకంటే అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి, ఈవిడ కూడా ప్రతిపక్షమే కాబట్టి. అవును. సో అదే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఏమై ఉంటుందంటారు? రాజకీయాలు విశ్లేషణ చాలా చండాలంగా తయారైపోయిందండి. ఏమైపోయిందంటే ఇప్పుడు ఏదో భువనేశ్వరి దేవిని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారనుకున్నా కదా, ఈరోజు భారతీ గారిని అసాసినేషన్ చేశారు. అది ఎవడో పెంచి పోషించిన పంచి ప్రభాకర్ ఉన్నాడు కదా అమెరికాలో. తర్వాత శర్మిని కూడా ఆవిడ క్యారెక్టర్ని కూడా అసాసినేషన్ చేశాడు. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డల్ని కూడా అసాసినేషన్ చేస్తున్నారు. ఇటువంటి వాటిని ఫోకస్ చేస్తూ కూర్చున్నట్టయితే ఇప్పుడైనా చెప్పొచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి ఏం మాట్లాడుతున్నారా అని అనొచ్చు కదా. అంటే ఏంటి, ఎదుటి వాడిని తిట్టించడం, ఎదుటి వాడి మీద కేసులు పెట్టడం, ఎదుటి వాడిని ఏమో వైలేట్ చేసి హింసించడం, ఇదేనా నీ తాలూ లక్షణం? చివరికి ఏమైంది, చుట్టూ తిరిగి నీ ఫ్యామిలీ మీదకి వచ్చింది, అయినప్పుడు కూడా స్పందించడం లేదు. అందువల్ల ఇక ముందు వీళ్ళు ఒకళ్ళొకళ్ళు క్షమించుకునేటువంటి పరిస్థితి రాదు. వస్తే మొన్న వచ్చేది. దానికి రాయబారాలు కూడా ఎస్వి సుబ్బారెడ్డి తీసుకొచ్చాడు. అంటే రాయబారాలు కూడా పంపించినప్పుడు కూడా చాలా గట్టిగా ఉంది. అంటే దీని వెనక వాళ్ళ ఆస్తి గొడవలు, మిగతా వ్యక్తిగతమైన విషయాలు ఏమున్నా అవి మనకు అనవసరం అనుకోండి. బట్ ఒకటి, ఎవరైనా తండ్రి కొడుకులైనా తల్లి పిల్లలైనా సరే ఆస్తి ప్రధానంగా ఉంటుంది. అది చాలా మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది. అది ఇద్దరు మనసుల్లో ఉన్నప్పుడు వాళ్ళ తాలూకు భావాలు, వాళ్ళ తాలూకు భావావేశాలు వేరుగా ఉంటాయి. అది తీసి పక్కన పెట్టినట్టయితే జనాల్ని ఏమాత్రం వీళ్ళు ఆదమరిచిపోయి షర్మిలు ఉంటే వెంటనే సాగనేపేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఏముంది, దానికి ప్రోటోకాల్ ఏముండదు. ఎప్పుడు బాగలేదు అప్పుడే అమ్మాయి సరే వీఆర్ వెరీ మచ్ ప్లీజ్డ్ విత్ యువర్ సర్వీసెస్, కొంచెం రేట్స్ తీసుకోమంటారు. అలాగుంటుంది కనుక డెఫినెట్గా గట్టిగా ఘాటుగా విమర్శించాలండి. ఘాటుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలి, రేపు పొద్దున్న జనసేన తెలుగుదేశం పార్టీ కూడా విమర్శించాలి. ఎందుకంటే అంతిమంగా మాకు కావాల్సింది ప్రజా సంక్షేమం అండి. ఎంతవరకు ముందుకు తీసుకుపోయాము, సంవత్సరానికి ఒక 3 లక్షల మంది ఇంజనీర్ రోడ్డును పడుతున్నారండి సంవత్సరానికి. అందులో 1 లక్ష మందికైనా అకామిడేట్ చేస్తున్నాము మనం. ఈ అప్పు చేసి ఇల్లు ఆస్తులు అమ్మేసుకొని ఇంజనీరింగ్ చేసిన వాడికి 5,000 పెట్టి వెట్టి చాకరీ చేయిస్తున్నావే వాలంటరీ పేరుతో, వాడు దొంగతనం నేర్పుతావా, లేకపోతే ఏమిటి దోపిడీ నేర్పుతావా, లంచగొడితనం నేర్పుతావా?
వాళ్ళు చేస్తుందంతా కదా అఘాయిత్యాలు చేస్తున్నారు. ఏదో రకరకాలుగా వాళ్ళు ఏదో కార్డు కావాలంటే డబ్బులు అడుగుతారు, రేషన్ కావాలంటే డబ్బులు అడుగుతారు, పెన్షన్ కావాలంటే పెన్షన్లో 100 రూపాయలు తీసుకుంటారు. ఏముంది 3000 ఇస్తున్నాడు కదా, ఇలాగ ఉంటుంది. వాళ్ళు తయారు చేస్తారు కదా అలాగే. అవును. అది కాకుండా చదువుకున్నాడు సప్పో చేసి ఒక డిగ్రీ వచ్చిన తర్వాత వాడు తగినటువంటి ఉద్యోగం ఆ చేత ఇవ్వాలి కానీ అంటే అది లేకపోతే మరి తప్పకుండా ప్రశ్నించాలండి. ఈరోజు చంద్రబాబు నాయుడికి ఓట్లు వేయబోతున్నారంటే ఆయన ఒక రిఫార్మర్గా ప్రజలు అర్థం చేసుకున్నారు కనుక. అంతకుముందు ఎంత అండి జీతాలు? 10,000 రూపాయలండి. 10,000 రూపాయలు అంటే 5 ఫిగర్ శాలరీ అనేవాళ్ళం. అవును, కరెక్ట్ కదా, అనేవాళ్ళం కదా. అలాంటిది చంద్రబాబు నాయుడు ఐటీ డెవలప్మెంట్ అంతా అయిన తర్వాత ఒక మామూలుగా నూనె మీసాలు ఉన్న కుర్రాడు బ్యాక్ పాకెట్లో 40,000 50,000 పెట్టుకొని వచ్చేస్తున్నాడు ఇంటికి. అంటే ఎంత డెవలప్మెంట్ ఉంటుంది. మరి ఆ డెవలప్మెంట్ ఆగిపోయిందే ఇప్పుడు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాము ఒక 20 ఇయర్స్. అవును. ఏ పరిశ్రమలు ఉన్నాయి? ఏ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు? పోలవరం ఏమైపోయింది? అండ్ 72%తో ఆగిపోయింది. ఇప్పుడు ఆ 72% ఉంది కనుక ఇట్లాంటి అంటే ఏదైతే మూలాధారమైన సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని కనుగొని అంటే వాళ్ళు ప్రశ్నించడం మామూలు కాదు. ఆ ప్రశ్న కార్యాచరణ జరిగినంత వరకు పట్టుదలతో ఉంటే మంచి నాయకుడు అనిపించుకుంటాడు. అలాగే మంచి నాయకుడు అనిపించుకుంటుందని నేను అనుకుంటున్నాను.